ప్రియ సహోదర సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి ప్రేమను బట్టి మరొక దినాన్ని పరిశుద్ధ లేఖన భాగాలను ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మొదటగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ దినాన్ని మన ధ్యానాంశాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 12వ వచనం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన కృప, నీ కృపను బట్టి దినాన్ని మరొకసారి పరిశుద్ధ వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. కృపకి అనుగ్రహించబడినటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకొని చుట్టూగా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి వాక్యాన్ని గ్రహించిన వాక్య ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని బలపరచు నడిపించుకొని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఇక్కడ మనం చూసినట్లయితే బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. అపాయం రావడం అనేటటువంటిది ఎలా చూస్తాడు బుద్ధిమంతుడు? మనం ఒకసారి ఆలోచిద్దాం. అలాగే జ్ఞానం లేనటువంటి వాడు ఆపదలో పడును. ఆపదలో పడడానికి కారణం ఏంటి? జ్ఞానం లేకపోవడం అనేటటువంటిది. బుద్ధిమంతుడికి దృష్టి దేనిలో ఉంది? బుద్ధిమంతుని యొక్క దృష్టి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని గురించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానం లేనటువంటి వాడు, వీరిని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానం చూద్దాం. రోమపత్రికలో, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం కొన్ని వచనాలు చూసినట్లయితే 28వ వచనం ఒకసారి చూద్దాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారికి అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండ్రిగాండును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పుని వారును, అనురాగరహితులను, నిర్దయులు అయిరి అన్నాడు. ఇది అజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు. జ్ఞానము లేనటువంటి వాడు అనగా దేవుని యొక్క సన్నిధానమునకు దూరముగా ఉండేటటువంటి వాడు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మనస్సులో దేవునికి చోటు ఇయ్యనటువంటి వాడు అజ్ఞాని. దేవునికి సన్నిధానం చేత ప్రేరేపించబడి ఆయన సన్నిధానంలో జ్ఞానం చేత నింపుకునబడినటువంటి వాడు అపాయము వచ్చుట చూస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనలో 90వ కీర్తనలో 12వ వచనంలో అంటాడు, మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము అన్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా ఈ మాటను తెలియజేస్తూ చక్కనైనటువంటి మాట ఇక్కడ తెలియజేశాడు. ప్రసంగి గ్రంథంలో, జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును, అదే జ్ఞానం వలన కలుగు లాభము అన్నాడు. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము అని దావీదు అడిగినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి విషయంలో ఉన్నటువంటి భావం ఏమిటి అంటే, ఈ జ్ఞాన హృదయం ఏం చేస్తుందంటే ప్రాణాన్ని రక్షిస్తారు. జ్ఞానం కలిగినటువంటి ప్రాణాన్ని రక్షించేటటువంటిది జ్ఞానము. ఈ జ్ఞానము దానిని పొందిన వారి యొక్క ప్రాణం రక్షిస్తారు. ఎవరైతే జ్ఞానాన్ని పొందుకుంటారో వారి యొక్క ప్రాణమును రక్షించేటటువంటిది ఇదే ప్రాణం, జ్ఞానం వలన వచ్చేటటువంటి లాభము అని కూడా అన్నాడు. మరొక ఆశీర్వాదకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రసంగి గ్రంథంలోనే 8వ అధ్యాయంలో 5వ వచనం చెప్పాడు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు
జ్ఞానులు తమ మనస్సులో తెలుసుకొందురు. జ్ఞాన హృదయానికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఒక సమయం వస్తుంది, న్యాయం తప్పకుండా జరుగుతుంది అని జ్ఞానులు తమ మనస్సులో తెలుసుకొందురు అంట. తెలియజేయబడుతుంది. ఎలాగంటే జ్ఞానం. సరే, ఇక్కడ జ్ఞానాన్ని గురించినటువంటి ఇన్ని విషయాలని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఈ జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఆపదలో పడిపోయేటటువంటి పరిస్థితి, ప్రాణాపాయం తెచ్చుకునేటటువంటి పరిస్థితి, జీవం లేనటువంటి పరిస్థితులు కలిపోయేటటువంటిది. కాబట్టి ఈ యొక్క జ్ఞానం అనేటటువంటిది ఎక్కడుంది? జ్ఞానం అనేటటువంటి దాని గురించి మనం చూసినట్లయితే, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండేటియే జ్ఞానమనియు. చక్కగా యోబు గ్రంథంలో మనం చూస్తాం 28వ అధ్యాయం 28వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటియే జ్ఞానం, దేవుని యందలి భయము జ్ఞానమునకు మూలము. కాబట్టి ఇటువంటి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మనం కొత్త నిబంధనలో కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైన, క్రీస్తునందు గుప్తమైనటువంటి యొక్క జ్ఞానం కలిగి ఉండడం అనేటటువంటిది ఈ యొక్క ప్రాణాపాయకరమైనటువంటి స్థితిలో నుంచి రక్షించబడడానికి ప్రభు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఒక వరం. కాబట్టి దేవుని యందు భయభక్తులే జ్ఞానమనియు, చెడుతనమును విసర్జించుట అనేటటువంటిది వివేకమనియు దేవుడు సెలవిచ్చినటువంటి మాటను యోబు గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి కీర్తనకారుడు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే 86వ కీర్తనలో 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ నామమునకు భయపడినట్లు నాకు ఏక హృదయము కలుగజేయుము. నీ నామమునకు భయపడినట్లు, భయము, దేవుని యందలి భయము జ్ఞానమునకు మూలం కదా. ఈ జ్ఞానం కావాలి అంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడడం అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే, ఏక హృదయము కలుగజేయమని దావీదు అడిగాడు. నీ నామానికి భయపడడానికి కావలసినటువంటి ఏక హృదయం నాకు కలుగు చేయమన్నాడు. ఎందుకు? నా హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కాబట్టి. ఘోరమైనటువంటి వ్యాధి అని ఎందుకన్నాడు అంటే, అది తనను మాత్రమే కాదు, సర్వ సమాజాన్ని భ్రష్టత్వంలోనికి నడిపించేటటువంటి జీవిత విధానాన్ని నాకు కలుగు చేసేస్తుంది. కాబట్టి మాకు ఏక హృదయం కలుగు చేయము, ఏక దృష్టి కలుగు చేయము. అందుకే ఇర్మియా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట మనం చూసినట్లయితే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి, జీవజలములో ఊటనైనటువంటి నన్ను విసర్జించి ఉన్నారు. రెండవ నేరం ఏంటంటే, తమ కొరకు నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అని రాయబడింది ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే. కాబట్టి 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడుతుంది ఇర్మియా గ్రంథం, జీవజలములో ఊటనైనటువంటి నన్ను విసర్జించి ఉన్నారు. ఎక్కడైతే వారు జీవించడానికి కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానాన్ని విసర్జించారు, అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదాన్ని విసర్జించారు. నీళ్లు నిలవని తొట్లను వారి కొరకు తొలిపించుకున్నారు. అంటే వాక్యం నిలబడనటువంటి హృదయాల్లో వాక్యాన్ని నిలబడనివ్వడం లేదు. ఈ వాక్యము విడిచిపెట్టేసి వారి సొంత తలంపులతోనూ సొంత ఆలోచనలతోనూ తను చేసినటువంటి తప్పిదాలు, తమ చేసినటువంటి దోషాలని కప్పిపుచ్చుకోవడానికి కావలసినటువంటి ఒక క్రొత్త మార్గాన్ని, వారి దృష్టికి అది సమమైనటువంటిదిగా కనిపించేటటువంటిదిగా వారి యొక్క తలంపులు, ఉద్దేశాలు స్వయంకృత అపరాధం అంటారు. వారి యొక్క విషయాల్ని సొంతంగా వారు కలుగజేసుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నీళ్లు నిలవని తొట్లను వారి కొరకు తొలగించుకొని ఉన్నారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేటటువంటిది
జీవపు ఊట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అది మరణపాశము నుండి విడుదల చేయును. మరణపాశముల నుండి విడుదల చేయును. దాన్ని పొందినటువంటి వారికి ప్రాణమును రక్షించేటటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానం అనేటటువంటిది జీవపు ఊట. కాబట్టి యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడును రాడు. ఈ జీవానికి ప్రధానమైనటువంటి కారణం, ఈ జ్ఞానానికి మూలమైనటువంటి వాడు యేసయ్య అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి విడిపించబడేటటువంటి శక్తి, జ్ఞానము, జీవము ఆయన యందే గుప్తములై ఉన్నవి. ప్రభువును కలిగినటువంటి వారికి ప్రభువును గ్రహించేటటువంటి ఆశీర్వాదం. కానీ ఈ దినాల్లో ఇవన్నీ విడిచిపెట్టేసి జీవానికి ఆధారమైనటువంటి వాడు, జీవమునకు మూలమైనటువంటి వాడిని విడిచిపెట్టేసి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైనటువంటి ప్లెజర్స్ను ఆసరా చేసుకొని దేవుని మీద నుండి వారి యొక్క హృదయాన్ని తొలగించుకునేటటువంటి వారి యొక్క విషయాన్ని ఇక్కడ చూసినట్లయితే అజ్ఞాని, జ్ఞానము లేనటువంటి వాడు. ఇటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆపదలో పడుతూ ఉన్నాడు. అంతవరకు తన ఆధారం ఈ లోక సంబంధమైనటువంటి ధనం మీద, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద ఆధారపడినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆపద వచ్చినప్పుడు అతన్ని తప్పించడానికి ఎవరూనూ లేకుండా పోయేటటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఒక మాట చెప్పారు, లోకాసు 12:15 ఒకని కలిమి విస్తరించుట వాని యొక్క జీవమునకు మూలం కాదు. కలిమి విస్తరించినంత మాత్రాన జీవానికి అది మూలం కాదు. మన కలిమి ఏమై ఉండాలి అంటే క్రీస్తే మన కలిమి. మన యొక్క జీవమునకు ఆధారభూతుడైనటువంటి ప్రభునందే మన యొక్క హృదయాన్ని లగ్నం చేయాలి. కలిమి విస్తరించినంత మాత్రాన్ని ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఒక దినాన్ని. ధనవంతుడు లాజరు గురించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ధనవంతుడు సమస్తాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా పాతాళ లోకంలో నుండి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అబ్రహామా తండ్రి అయినటువంటి అబ్రహామా అని పాతాళ లోకంలోంచి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏదో జీవించి ఉన్నప్పుడు చేసుంటే ఒక విధంగా కనికరించబడినేమో. దేవుని సన్నిధానంలో ఒక కనిమి విస్తరించుట జీవమునకు మూలము కాదు. కాబట్టి ఇటువంటి విషయాల్లో రక్షించబడడానికి, ఆపదలో మన ప్రాణాన్ని రక్షించేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని జ్ఞాన హృదయంలో కలిగినటువంటి వారుగా జీవించాలి. అందుకే శ్రేష్టమైనటువంటి విషయాన్ని చెప్పాడు, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము. క్రీస్తుతో కూడినటువంటి అనుభవం ద్వారా ఇటువంటి ఆశీర్వాదం మనకు దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుని, అక్కడ క్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. క్రీస్తుని గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారు, పునరుద్ధాన శక్తిని పొందగలిగినటువంటి వారు, మరణమును జయించినటువంటి క్రీస్తుని వెంబడించేటటువంటి వారుగా ఉన్నప్పుడు మనం కూడా మరణాన్ని జయించగలం. మనం మరణాన్ని జయించాలి అంటే క్రీస్తుతో పాటు శ్రమలను అనుభవించేటటువంటి అనుభవం. అందుకే ప్రభు అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపబోని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రభువును వెంబడించినప్పుడు తన సిలువను, ప్రభు యొక్క సిలువను, శ్రమల ద్వారా ఆయనను సంపూర్ణునిగా చేసినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. సంపూర్ణతలోనికి నడవబడాలంటే క్రీస్తు కొరకు మనం శ్రమించేటటువంటి వారంగా ఉండాలి. శ్రమలు సహజమే. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు. శోధనతో పాటు తప్పించుకున్న మార్గాన్ని కూడా ఆయనే అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు. అటువంటి వాగ్దానం మన పట్ల పరిపూర్ణం చేయగలిగినటువంటి దేవుడు. శ్రమలో విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఒక విపత్తు వారికి సంభవించింది. విపత్కరమైనటువంటి సంభవం వారికి కలిగినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరితో పాటు వీరు కూడా నశించిపోయేటటువంటి దినం ఒకటి వచ్చింది. వెంటనే దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైనటువంటి వారిని ఏమని హెచ్చరించాడో తెలుసా?
పరలోకమందున్న దేవుని కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని తన స్నేహితులను హెచ్చరించెను. పరలోకమందున దేవుని కటాక్షము పొందు నిమిత్తమై, దేవుని యొక్క కటాక్షము కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఆపద సమయంలో ఆయన కటాక్షము నిమిత్తము దేవునికి సన్నిధానంలో ప్రార్థన చేయాలి. దేవునికి సన్నిధానంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సమయం శ్రేష్టమైనటువంటి సమయం ఇచ్చాడు. విపత్తు కలిగింది, భయంకరమైనటువంటి ఈ యొక్క కరోనా వైరస్ నుండి తప్పించబడాలి, కనికరించబడాలి. దేవుని యొక్క కనికరం ఉంటే చాలు. ఈ కనికరం సంబంధమైనటువంటి కనికరంతో కూడినటువంటి దేవుని యొక్క కనికరంతో కూడినటువంటి ప్రేమను మనం కలిగినటువంటి వారు దేవుని యొక్క సన్నిధానంలో ఆశీర్వదించబడాలి. దేవుని సన్నిధానంలో మనం కలిగినటువంటి విపత్తు నుండి మనం రక్షించబడాలి. ఆపదలో సహాయం చేయబడు ఆయనే. లోకంలో ఉన్నది ఏది మనం తప్పింపచాలదు. దేవుని యొక్క వాక్యం, దేవుని గురించినటువంటి జ్ఞానం మాత్రమే మనం ఇటువంటి విపత్తు నుండి విడిపించగలదు అని దేవుని యొక్క వాక్యం మనతో సెలవిస్తున్నటువంటి ఈ వాక్యం దేవుడు ఈ దినాన్ని మనకు అనుగ్రహించాడు. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగుడు, జ్ఞానము లేనివాడు ఆపదలో పడదు. కనుక జ్ఞానం కలిగినటువంటి వారు జ్ఞానం పడదు. జ్ఞాన హృదయం మాకు కలిగినట్లుగా చేయమని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో నుండి విడిపించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, సమలేనిగా అనుగ్రహించినటువంటి వాక్యంలో ఉండేటటువంటి శ్రేష్టమైనటువంటి విషయాన్ని గ్రహించి నేను భయభక్తులు కలిగినటువంటి వారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం అని నేను ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా నేను భయభక్తులు కలిగిన ప్రార్థనాపూర్వకంగా ఈ విపత్తు నుండి రక్షించబడడానికి కావాల్సినటువంటి వివేకం కలిగినటువంటి వారు ముందుకు కొనసాగడానికి నీ ఆత్మను మాకు అనుగ్రహించి నడిపించుకొని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.